అన్నా హాయ్ బ్రో. పవన్ కళ్యాణ్ గారి రాబోతున్న సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? రాబోతున్న సినిమా ఆ, ఉస్తాద్ భగత్ సింగ్ గురించేగా బ్రో. డైరెక్ట్ పేరాడాం బ్రో, తెలియని వాళ్ళు ఎవరు లేరు. పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ గురించి చాలా అంటే చాలా చాలా వెయిట్ చేస్తున్నాను నేను. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే హరీష్ శంకర్ గారి కాంబినేషన్ లో వస్తుంది కాబట్టి హై ఎక్స్పెక్టేషన్స్ అయితే 100% ఉన్నాయి. రీసెంట్ గా వచ్చిన పోస్టర్ కావచ్చు, టీజర్ కావచ్చు, అండ్ ఒక సాంగ్ ప్రోమో వచ్చింది. నెక్స్ట్ లెవెల్లో ఉంది భయ్య. ఖచ్చితంగా ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఒక డిఫరెంట్ స్టెప్లతో మన ముందుకు వస్తున్నారని నేను అనుకుంటున్నాను. డెఫినెట్లీ ఖచ్చితంగా మంచి గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ అయిద్దని నేను అనుకుంటున్నాను. హరిశంకర్ గారితో ఎప్పుడు తీసిన లుక్స్ మాత్రం ఫ్రెష్ గా వస్తుంది. అవును, మీకు ఎలా అనిపిస్తుంది మళ్ళీ ఈ సినిమాలో? 100% అండి. అది మైకేల్ జాక్సన్ స్టైల్ అయితే మరి బేసిక్ గా మైకేల్ జాక్సన్ అంటే ఆల్ ఓవర్ వరల్డ్ మొత్తం మైకేల్ జాక్సన్ అనగానే ప్రతి ఒక్కరు చెప్పే మాట డాన్స్. సో పవన్ కళ్యాణ్ గారికి డాన్స్ రాదని విమర్శిస్తారు అందరూ. పవన్ కళ్యాణ్ గారి డాన్స్ మనం చూడలేదా? ఇప్పుడు వచ్చిన వాళ్ళకి తెలియదు అన్న పవన్ కళ్యాణ్ గారి గురించి. ఇప్పుడు కాదు, మేము అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి దగ్గర నుంచి వస్తున్నాము. మన జానీ సినిమాలో తనే ఓన్ గా కంపోజ్ చేసిన ఒక స్టెప్ రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో దుమ్ము లేపుతుంది. అవునా కదా? జానీ మూవీలో ఒక సాంగ్ అప్పుడే అంత బాగా చేశారు. ఏంటంటే డాన్స్ అంటే ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారంటే గాల్లో రౌండ్లు కొట్టాలి, మోకాళ్ళ మీద దేకేసేయాలి. సో ఇవి డాన్స్ అనుకుంటున్నారు. వేసిన ఒక చిన్న మూమెంట్ అయినా సరే దాంట్లో ఒక గ్రేస్ ఉండాలి, ఒక స్టైల్ ఉండాలి. అది పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ సినిమా నుంచి చేస్తున్నారు. సో దానికోసం స్పెషల్ గా డాన్స్ క్లాసులు తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. అంటే జిమ్నాస్టిక్స్ చేయాలా డాన్స్ అంటే? కాదు కదా. రీసెంట్ గా ఆ రామ్ చరణ్ కలవడానికి జపాన్ నుంచి ఫ్యాన్స్ వచ్చారు కదా. సో అవును, దాని ఒపీనియన్ ఏంటి? అది మనకి దక్కిన గౌరవం బ్రదర్. ఒక పక్క కంట్రీ నుంచి మన మన హీరోని కలవడానికి వచ్చారంటే మన తెలుగు సినిమాకి దక్కిన గౌరవం అది. సో ప్రతి ఒక్క యాక్టర్ కూడా దీన్ని ఇన్స్పిరేషన్ గా ఖచ్చితంగా తీసుకుంటారు. ఇప్పుడు ప్రభాస్ గారి మూవీ కూడా జపాన్ లో రిలీజ్ అవుతుంది. అవునా? సో ఖచ్చితంగా ఆల్రెడీ మన యాక్టర్స్ అందరూ ప్రూవ్డ్ బ్రదర్. ఇప్పుడు ఎవరైతే మన ఇండస్ట్రీలో స్టార్స్ ఉన్నారో వాళ్ళందరూ ఆల్రెడీ ప్రూవ్డ్ అన్నమాట. ఒకప్పుడు ఇంటర్నేషనల్ స్టార్ అంటే తెలుగులో ఒక రజనీకాంత్ గారినో లేకపోతే అమితాబ్ బచ్చన్ గారినో చెప్పేవాళ్ళు. తెలుగు నుంచి పేర్లు ఉండే కాదు చెప్పడానికి, ఇంటర్నేషనల్ స్టార్స్ గురించి చెప్పడానికి. కానీ ఈరోజు మనం చూస్తే రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్. అవునా? ఎన్టీఆర్ గారు, నెక్స్ట్ ఇప్పుడు ప్రభాస్ గారు, అండ్ ఇప్పుడు హరిహర వీరమల్లుతో మరి మన పవన్ కళ్యాణ్ గారు కూడా పాన్ ఇండియాకి వెళ్ళారు. కానీ ఆయన పాలిటిక్స్ లో బిజీగా ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఈ రేస్ లోకి వస్తే ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రావాలని కోరుకుంటున్నాను. యాజ్ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు పరిపాలన ఎలా ఉంది bro? బ్రో పాలిటిక్స్ వద్దు బ్రో ప్లీజ్. ఓకే అన్న. 1 సెకండ్ ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత నెక్స్ట్ సినిమా ఏంటనే మనకు క్లారిటీ లేదు. సో అవును. ఆయన సినిమాలో కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారా లేదంటే పాలిటిక్స్ సినిమాలో రెండు కలుపుకుంటారా? నేను ఎలా అంటే ఆయన ఆలోచన విధానం ఎలా అయితే ఉంటుందో దానికి తగ్గట్టే ఆయన ఉండాలి. ఆయనకి పాలిటిక్స్ లో ఉంటే పాలిటిక్స్ లోనే ఉండాలి, పాలిటిక్స్ గా ఎంకరేజ్ చేస్తాం. ఆయనకి సినిమాల్లో ఉండాలంటే సినిమాల్లోనే ఎంకరేజ్ చేస్తాం. ఆయన ఎక్కడున్నా మేము ఎంకరేజ్ చేస్తాం భయ్యా. ఆయన ఎక్కడున్నా మాకు ఇష్టమే. కానీ ఏంటంటే ఎవరైతే థియేటర్లో కళ్యాణ్ బాబుని చూసి ఏలలు కొట్టి చొక్కాలు చింపుకునే బ్యాచ్ మా వాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళ కోసం, మా కోసం సంవత్సరానికి అట్లీస్ట్ ఒక నెలన్నా షూటింగ్ చేసి మా కోసం పవన్ కళ్యాణ్ గారు ఒక్క సినిమా అన్న చేస్తే ఫ్యాన్స్ అందరం చాలా హ్యాపీగా ఆ సినిమాని మళ్ళీ నెక్స్ట్ సినిమా వచ్చేంత వరకు యూట్యూబ్లు అరిగిపోయేదాకా, ఓటీటీలు అరిగిపోయేదాకా చూసి చూసి ఎంజాయ్ చేస్తాం భయ్య. ఓకే అన్న. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ గా సినిమా రెండిట్లలో ఉన్నారు కదా. అవును, అలాంటప్పుడు ఆయన సినిమాలు చేయడానికి పాసిబిలిటీ ఉంటుందంటారా? ఎందుకు లేదు భయ్యా? ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వంలో వాళ్ళు టీవీ షోలు చేయలేదా? పేర్లు మనకు అనవసరం, చేశారు కదా. ఎవరు చేయకుండా ఉన్నారు? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే భయ్యా, మన పని మనం సరిగ్గా చేసుకుంటూ వెళ్తే పనులన్నీ టైంకి వెళ్ళిపోతే మన టైం మనకు దొరుకుతుంది. మనకి దొరికిన టైంలో మనం సినిమాలు చేసుకోవచ్చు, తప్పలేదు. పవన్ కళ్యాణ్ గారు ఎవరితో సినిమా చేస్తే చూడాలనుకుంటారు ఏ డైరెక్టర్? సీరియస్లీ నా పర్సనల్ ఒపీనియన్ అయితే పవన్ కళ్యాణ్ గారు ఆర్జీవి గారితో సినిమా చేస్తే చూడాలని ఉంది భయ్య. సీరియస్ చెప్తున్నా నేను. ఆర్జీవి గారితో పవన్ కళ్యాణ్ సినిమా చేస్తే నిజం చెప్తున్నా మన హైదరాబాద్ లో ఉన్న థియేటర్లు సరిపోవు. ఏ కైండ్ ఆఫ్ జోనర్ లో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఆర్జీవి గారి జోనర్ ఏదైనా బాగుంటుందన్నా, ఏదైనా బాగుంటది. ఆర్జీవి గారితో పవన్ కళ్యాణ్ కాంబినేషన్ నాకు తెలిసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. బట్ అలాంటి కాంబినేషన్ వస్తే మాత్రం తెలుగు సినిమా చరిత్రలో ఉన్న రికార్డులన్నీ బద్దలైపోతాయి. ఫ్యాన్స్ తీసుకుంటారంటావా కాంబినేషన్? ఫ్యాన్స్ తీసుకోవడం కాదు భయ్యా, ఫ్యాన్స్ నిజంగా ఇలాంటి కాంబినేషన్ కోసం వెయిట్ చేస్తారు. థియేటర్ లో మొత్తం థియేటర్ బయట టికెట్లు తగ్గుతాయి, థియేటర్ లోపల చొక్కాలు తిరుగుతాయి. ఇది మాత్రం 100% గ్యారంటీ. ఓకే అన్న. ఇప్పుడు ఆయన రాజమౌళి గారితో అందరూ పాన్ ఇండియా వెళ్ళిపోయారు. అవును, సో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సినిమా చేస్తారు. బేసిక్ గా రాజమౌళి గారు చెప్పారు ఒక ఇంటర్వ్యూలోనో ఒక ఫంక్షన్ లోనో చెప్పారనమాట. నేను పవన్ కళ్యాణ్ గారికి కథ చెప్పాను కానీ ఆయన నాతో చేయలేదు, మరి ఆయన కథ నచ్చలేదు, ఏంటో రీజన్ నాకు తెలియదు అని చెప్పారు.
వన్ థింగ్ ఏంటంటే ఒక పాన్ ఇండియా డైరెక్టర్ వచ్చి కథ చెప్తే ఈయన రిజెక్ట్ చేశాడు అంటే సినిమా కథ మీద ఆయనకున్న రెస్పెక్ట్ అది. కానీ కళ్యాణ్ బాబు గారికి నచ్చేటట్టు రాజమౌళి సార్ ఒక మంచి స్టోరీ రాయండి, ఖచ్చితంగా అదిరిపోయే ఎలివేషన్స్ ఇస్తూ ఒక స్టోరీ రాయండి, ఖచ్చితంగా మా సార్ ఒప్పుకుంటారు. మా కోసం రాజమౌళి గారి డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుంది.